మన దేశం గర్వించదగ్గ గొప్ప సంగీత విద్వాంసురాలు శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పరమాచార్యకు పరమభక్తురాలు. అమెరికాలో ఒక పాటను పాడే అవకాశం ఆవిడకు వచ్చినప్పుడు మహాస్వామివారి దీవెనలు పొందటానికి కంచికి వచ్చారు. అప్పుడు ఆయన దేశ సమైక్యతను, సామరస్యాన్ని చాటి చెప్పే విధంగా మైత్రిం భజతే అనే పాటను రాసిచ్చి ఆవిడను ఆశీర్వదించారు. సరిగ్గా న్యూయార్క్ నగరంలో పాట పాడే సమయానికి ఆవిడ గొంతు విపరీతమైన ఇబ్బందికి గురైంది. దాంతో ఆవిడ మనస్సులోని పరమాచార్యను మనస్ఫూర్తిగా ఈ ఇబ్బంది నుండి తప్పించమని ప్రార్థించుకున్నారు. అంతే ఆశ్చర్యం! మైక్ ముందుకు పాడటానికి వచ్చేసరికల్లా గొంతు నొప్పి మాయమైంది. ఎప్పటిలా ఆ కోయిల కంఠం శ్రోతలను తన గానామృతంలో తడిపి ముద్ద చేసింది. సభికుల కర్తాళ ధ్వనులు మిన్నంటడం, ఆ తల్లి పరమాచార్య వారి అనుగ్రహానికి కన్నీరు జాలువారుతుండగా నమస్కరించుకోవడం ఒకేసారి జరిగాయి.